ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనవరి మాసంలో విశేషంగా సింహరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని ఈ మాసం తీసుకురాబోతుంది? సంవత్సరంలో మొదటి మాసం ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళందరూ కూడా? వీరికి లగ్నకేతు అండి, సప్తమ రాహు, అష్టమ శని నడుస్తుంది. పంచమంలో అధిక గ్రహాలతో ఈ మాసం ప్రారంభం అవుతుంది. మరియు అదేవిధంగా వీళ్ళకి 6లోకి వెళ్తున్నాయి. సెకండ్ హాఫ్ అంటే సెకండ్ వారం దాటిన తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో 6లో అధిక గ్రహాలు ఉంటాయి. లాభంలో గురువు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా లగ్నంలో కేతు సంచరించేటప్పుడు సాధారణంగా సింహం వారంటే కొంచెం లాయల్టీ, డిగ్నిఫైడ్గా ఉండాలి అనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కోపం కాదు అక్కడ. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, గ్రహాలన్నీ పంచమంలోకి చేరుకుంటున్నాయో, ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుందని అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ. ప్రధానంగా ఇది ఒక ఆధ్యాత్మిక యోగాన్ని యాక్టివ్ చేస్తుంది చెప్పాలంటే. సో అది. అండ్ అలాగే రకరకాల బిజినెస్ ఆలోచనలు ఇప్పిస్తూ ఉంటుంది. రెండో అధిపతి బుధుడై అధిక గ్రహాలతో ఉన్నాడుగా ఫస్ట్ 2 వీక్స్ అంతా కూడా. అదేవిధంగా మొదటి 2 వారాలు కొత్త వాళ్ళు పరిచయాలు ఏర్పడడం, కొత్త ఐడియాలజీతో ఏదైనా కొత్తగా ప్రారంభించడం, ఉపాసనా మార్గం. ఇప్పుడు కొంతమంది చూడండి, కొన్ని దేవతా సంబంధించినవి రకరకాల మార్గాల్లో ఉంటాయి. ఆ మార్గాల్లో చేసే మంత్ర సాధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే 2 వీక్స్ దాటిన తర్వాత మాత్రం వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం కాంపిటేటర్స్ పెరుగుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా, కొన్ని గొడవలకు కూడా, ఘర్షణ కూడా దారితీస్తూ ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ దాటిన తర్వాత. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్, క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం జరగనుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు నిద్రలేచిన వెంటనే సూర్యభగవాను, గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే తెలియని ఒక వైరాగ్యం, తెలియని ఒక విరక్తి, అబ్బా నేనేం చేయలేనులే, నాకు వద్దులే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతువు కదా. కాకపోతే ఎంత లేదైనా వీరికి ఏంటంటే వీళ్ళు వెంటబడి నాకు ఇది కావాలని అడగరు, అర్థం చేసుకుని అవతల వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. దాంట్లో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు. అలాగే సప్తమ రాహు ఉన్నందుకు జీవిత భాగస్వామికి విదేశీ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే ఇక్కడ. అలాగే వీళ్ళు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా, ఇప్పుడు రాహు సప్తమంలో శతభిష నక్షత్రంలో ఉంటున్నాడు కాబట్టి, అంటే స్వాతి, శతభిష, రుద్ర 3 కూడా రాహు నక్షత్రాలే. సో శతభిష నక్షత్రంలో రాహు ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్ట్నర్స్ కొంచెం విదేశీ సంబంధించిన వాళ్ళు, కొంచెం డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ క్యాస్ట్లో ఉండే వాళ్ళు కుదరడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి. అయితే అష్టమ శని జరుగుతుంది కదా సింహం వారికి అనే ఒక చిన్న భయం అనుకోండి, కొంచెం కంగారుగానే ఉంది. అష్టమ శని జరిగేటప్పుడు ఒకటే, మనము కొన్నిసార్లు చూడండి నిందపడుతూ ఉంటాం, చెయ్యని దానికి కూడా ఇటువంటివి జరుగుతుంటాయని మనం యాక్సెప్ట్ చేస్తూ, సరే ఇది సమయం కాదులే, కాలమే నిర్ణయిస్తుంది అనుకుని కొంతవరకు మనం ఓపిక పట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు నిలబడతారు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇమీడియట్లీ యాక్షన్స్ కొన్ని తీసుకుంటారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు మారిపోవడం, ఆఫీస్ మారిపోవడం, లేకపోతే ఇంకోటి ఏదో సడన్గా చేసేయడం, సీక్రెసీగా చేయడం. అష్టమంలో ఉండే గ్రహం సీక్రెసీగా ఇస్తూ ఉంటుంది. సీక్రెసీగా ఏదో చేయడం, ఏదో రిలేషన్ పెట్టుకోవడం, ఇట్లాంటి వాటి వలన ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా పంచమాష్టమాల్లో గ్రహాలు ఉంటూ లాభంలో గ్రహం ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ షేర్ మార్కెట్ వైపు ఆలోచన వెళ్ళడం, షేర్ మార్కెట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డం ఉంది కాబట్టి షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ పంచమాష్టమ స్థానాల్లో గ్రహాలు ఉంటూ లాభంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఏదో పెద్ద మొత్తంలో నాకు వచ్చేస్తుందిలే, ఈ కష్టాలన్నీ తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశతో, అది కూడా ఎప్పుడు కూడా అండి మీరు గమనిస్తే ఏ పురుషుడైనా అతని కోసం కంటే కూడా అతని పిల్లలు, భార్య కోసం సంపాదిస్తాడు. అందుకని ఆయన కోసం సంపాదించుకోవాలంటే ఉంది, ఒక 10,000 ఉంటే చాలు. ఎక్కడైనా పోయి హాస్టల్స్లో ఉండి చక్కగా ఉండొచ్చు, పెద్ద విషయం కాదు. హాస్టల్ ఎంత అంటే 6,000, 4,000 పక్కన పెట్టుకుంటే 4,000 చిల్లర ఖర్చులకు వస్తాయి. పెద్ద విషయం కాదు. ఒక మనిషి బతకాలంటే 10,000 హ్యాపీగా బతుకుతాయి. చాలామంది ఉంటారు, చాలా హాస్టల్స్ ఉన్నాయి మనకి అమీర్పేట, 6,000, 7,000కి. కానీ ఫ్యామిలీ అనేసరికి అన్ని మెయింటెనెన్స్లు ఇవన్నీ ₹1,00,000 సంపాదించాలి, 50,000 సంపాదించాలి, తక్కువ కనీసం 20,000 సంపాదించాలి ఇవాళ రేపు ఉండేటువంటి ఖర్చులకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ వీరికి లాభాల విషయంలో
మనం చూడండి ఒక్కోసారి బెట్టింగ్స్ అని, క్రికెట్ బెట్టింగ్స్ అని ఈజీగా వస్తాయి. ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. శత్రువుపై జయం మాత్రం 3rd and 4th వీక్ ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్గా రాణిస్తారు. అండ్ అదేవిధంగా కొంచెం అప్పులు లభిస్తాయి. ఫస్ట్ 2 వీక్స్ ఏమో అప్పులు తీరుతాయి. అప్పులు తీర్చాలనుకునే వాడు ఫస్ట్ 2 వీక్స్ కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే అప్పులు తీరుతాయి. సెకండ్ అయిపోయిన తర్వాత 3rd and 4th వీక్ మాత్రం రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి రుణ సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే వీరు ఎక్కువగా నిద్రలేచిన వెంటనే గణపతిని ఎలా ఆరాధిస్తామో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసినట్లయితే మరింత బాగుంటుంది వీరికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తమంలో రాహు 3-4 వారాల్లో ఎప్పుడైతే ఈ 4 గ్రహాలు 6వ స్థానంలోకి వస్తున్నాయో కొంచెం జీవిత భాగస్వామితో తెలియని ఎడబాటు, వాళ్ళు దూరంగా వెళ్ళడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి వీరికి. ప్రాపర్టీస్ పరంగా మోసపోయిన వాళ్ళు కావచ్చు, బాధితులు ఎవరైనా ఉంటారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందా? కొంత ఉపశమనం ఉంటుందండి. లోన్ మూలంగా లోన్ తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. ప్రాపర్టీస్ లేదని ఇంటీరియర్ అందంగా తయారు చేసుకోవాలనేది కూడా ఉంటుంది. కొంత గొడవలు కూడా ఉంటాయి. కొంత ఉపశమనం అయితే ఉంటుంది, ఉండదని ఏం కాదు. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారు? వీళ్ళకి ఎక్కువగా అయితే దత్తాత్రేయుడిని చేసుకోవాలి. లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కేతు ఈజ్ మ్యాజికల్ ప్లానెట్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచిత్రంగా చేసే పనుల వల్ల పేరు వస్తుంది. ఎంతో ప్లానెట్గా చేసే పనుల వల్ల ఏమో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది మెయిన్గా చూసుకోవాలి. గురుగారు, ఈ ఓవరాల్ 2026లో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా? యాక్చువల్గా 2025 నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైందండి గ్రహస్థితి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా. హెచ్ఐవి అనేది పెరిగిపోద్ది, బాగా విపరీతంగా పెరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది. సడన్గా గాలివాన ఎక్కువ అవ్వడం, కొన్ని మత కల్లోహాలు ఏర్పడడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం, సినిమా మూలంగా కేసులు ఏర్పడడం. ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండ మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం, గొడవలు ఏర్పడడం, కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి. అంటే ఏం లేదు, ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం, అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం, అట్లాంటివి కూడా ఉంటుంటాయి. అది పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్, అంటే మనం ఏ తప్పు చేయకపోయినా, ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా, అక్కడ వక్రించిన గురువు కదా, వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ 2 గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం, తద్వారా అనవసరమైన ఘర్షణలు, అనవసరమైన గాసిప్స్, అనవసరమైనవి. అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి, ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి, సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు, కొంచెం మంచుకొండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సామాన్య మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం, గోసేవ చేయడం, వీలైనంత మటుకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు, అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవరాల్గా ఈ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.